నేడు దంత సమస్యలలో అత్యంత ముఖ్యమైనటువంటి పుచ్చు ఇలా జరిగినప్పుడు ఏం చేయాలి గురించి నేడు మాట్లాడుకుందామండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శరత్ రామచంద్ర భాస్కరుని. నేను ద డెంటల్ స్పెషలిస్ట్ వద్ద గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి. ప్రతి ఉదయాన్నే మనం నిద్ర మేల్కొనగానే చేసే మొట్టమొదటి చర్య దంతధావనం లేదా టూత్ బ్రషింగ్. ఈ బ్రషింగ్ ప్రక్రియ సరిగ్గా చేయనప్పుడు లేదా పళ్ళ మధ్యలో ఇరుక్కున్నటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా తొలగిపోనప్పుడు అక్కడ క్రిములు చేరుతాయి. ఈ క్రిములు చేరి అక్కడ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తాయి. యాసిడ్ ప్రొడ్యూషన్ చేయడం వలన ఆ పంటి మీద ఆ స్థలంలో ఒక చిన్న రంధ్రం లాగా ఏర్పడుతుంది. ఈ రంధ్రం రాను రాను పెద్దదిగా మారి పుచ్చు తయారై అక్కడ సెన్సిటివిటీ అంటే జివ్వని లాగే ఒక నొప్పి, క్షణికమైనటువంటి నొప్పి, అసౌకర్యమైనటువంటి ఒక భావం విపరీతంగా జిల్లంటుంది. ఐస్ క్రీమ్లు తినలేరు, చల్లగా ఏవి తాగలేరు, చాక్లెట్లు తినలేరు. రెండవ దశలో ఇది మరింత పెద్దదై తిన్న ప్రతి వస్తువు కూడా అక్కడ పోయి ఇరుక్కోవడం, అక్కడ పుల్లలు పెట్టడం, టూత్పిక్లు పెట్టడం, పిన్నులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇది చేస్తారు, కానీ ఇది తప్పు. ఇలా జరిగినప్పుడు ఏం చేయాలి? మనం వెంటనే ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. నొప్పి మొదలు కాక ముందే వెళ్ళాలి. వెళితే మీ డెంటిస్ట్ మీకు సహాయపడగలుగుతారు. ఆఖరి దశ దాకా, నొప్పి వచ్చేదాకా వెయిట్ చేస్తూ నొప్పి వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళితే ఆ ఆఖరి దశలో ఏమి చెయ్యలేమండి. దాదాపు పన్ను తీసే స్థాయి దాకా వచ్చేస్తుంది. కానీ దీన్ని ముందే నివారించుకోవచ్చు. ఎలా నివారించుకోవచ్చు? పళ్ళు తోమేటప్పుడు ఎలా తోమాలి అనే దాని గురించి మీ డెంటిస్ట్ వద్దకు వెళ్ళి తెలుసుకోండి. తోమడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది, బ్రషింగ్ టెక్నిక్ అంటారు. అది వెళ్ళి తెలుసుకోండి. రెండవది, ఎటువంటి పేస్ట్ వాడాలి, ఎన్నిసార్లు వాడాలి, ఫ్లాసింగ్ అంటే ఏమిటి, ఫ్లాసింగ్ ఎలా చేయాలి, ఇది కూడా మీ డెంటిస్ట్ మీకు చక్కగా వివరిస్తారు. ఇవన్నీ మీరు కనుక చేయగలిగితే మీకు ఈ పుచ్చు రావడం అసంభవం అండి. మరో విషయం, ఒకవేళ వచ్చిందే అనుకుందాము, పుచ్చు వచ్చింది, ఏం చేయాలి? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. నొప్పి కోసం వెయిట్ చేయకూడదు. డాక్టర్ దగ్గరికి వెళితే వారు ఏం చేస్తారు? పరీక్షిస్తారు, వెంటనే ఆ పుచ్చును తొలగిస్తారు, దాంట్లో సిమెంట్ అనేది పెడతారు. అది మీకు చాలా కాలం పనిచేస్తుంది. దీని తర్వాత దశ పుచ్చు మరీ పెద్దదై నొప్పి ప్రారంభం కావడం. మా వద్దకు వచ్చే పేషెంట్లలో చాలా శాతం మంది ఈ కోవకు చెందినవారే. నొప్పి వచ్చేస్తే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. సో నొప్పి వచ్చాక ఏం చేయాలి? ఎక్స్రేలు తీసుకొని రూట్ కెనాల్ చికిత్స అనే చికిత్స చేసి దాని మీద, పంటి మీద ఒక క్రౌన్ అనేది పెడతారు. పంటిని కాపాడడానికి, విరిగిపోకుండా పంటిని ప్రొటెక్ట్ చేయడానికి కోసం క్రౌన్ పెడతారు. దీన్నే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండ్ క్రౌన్ ట్రీట్మెంట్ అని చెప్తారు. ఇది ఆఖరి దశలో ఉన్నప్పుడు చేసేటువంటి ట్రీట్మెంట్. ఇది కూడా మనం ఈ స్టేజ్కి రాకుండా కాపాడుకోవచ్చు మంచిగా తోముకుంటూ ఉంటే. ఎలా తోముకోవాలి, ఏం చేయాలి అనేది మీరు డెంటిస్ట్ వద్దకు వెళ్తే వారు వివరిస్తారు. పుచ్చిన తర్వాత, రూట్ కెనాల్ అయిన తర్వాత క్రౌన్స్ పెడతామండి. ఇవి కూడా చాలా రకాలు ఉంటాయి. మనకి క్రౌన్స్ మెటల్ సెరామిక్ అంటారు. ఈనాడు లేటెస్ట్గా జిర్కోనియా క్రౌన్స్ వస్తున్నాయి. రూట్ కెనాల్లో కూడా మైక్రోస్కోపిక్ సర్జరీస్ వస్తున్నాయి. రూట్ కెనాల్ చికిత్సలో లేజర్ వాడి, లేజర్ యొక్క వాటి అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం చక్కగా తొలగిపోయేలా లేజర్ వాడుకోవడం అనేది జరుగుతోంది. అత్యాధునిక పద్ధతులు వాడుతున్నారు నేటి డెంటిస్టులు. వీటిల్లో మనం జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలి అంటే, రూట్ కెనాల్ ఎవరి వద్ద చేయించుకోవాలి? రూట్ కెనాల్ అందరూ చేయగలరా? లేదు. రూట్ కెనాల్ చేసే స్పెషలిస్ట్ని ఎండోడాంటిస్ట్ అంటారు. ఎండోడాంటిస్ట్ వద్దకు వెళ్ళినప్పుడు రూట్ కెనాల్ చేసే నిపుణులు వారు చక్కగా చేస్తారు. మరి క్రౌన్స్ ఎవరు చేస్తారు? ప్రాస్థోడాంటిస్టులు క్రౌన్స్ చేస్తారండి. డెంటిస్ట్రీలో మొత్తం 9 నుంచి 10 దాకా స్పెషాలిటీలు ఉన్నాయి. ప్రతి స్పెషాలిటీకి ఒక నిపుణులు ఉంటారు.
ఆ నిపుణుల వద్దకు వెళితేనే మనకు న్యాయం జరుగుతుందండి. అందరూ అన్నీ చేయలేరు. నిపుణులు ఆ నైపుణ్యం చేయగలరు, మనం వారి వద్దకు వెళ్ళాలి. కాబట్టి ఒక డెంటిస్ట్ని మనం సెలెక్ట్ చేసుకునే ముందు పూర్తిగా మన హిస్టరీ మొత్తం డెంటిస్ట్కి చెప్పగలిగితే ఆ డెంటిస్టు మీకు కావాల్సిన, మీకు అవసరమైన స్పెషలిస్ట్ని పిలిపించగలుగుతారు, ఆ చికిత్స చేయించగలుగుతారు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, డెంటిస్ట్ వద్దకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రతి 6 నెలలకు ఒక్కసారి మెయింటెనెన్స్ విజిట్ అనేది చేయించాలి. మెయింటెనెన్స్ విజిట్ అంటే ఏమిటి అంటే, ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్ళి చేయించుకున్నటువంటి చికిత్స సరిగ్గా ఉందా, చుట్టూ ఉన్న పళ్ళ చుట్టూ ఉన్నటువంటి చిగుళ్ళు బాగున్నాయా, ఇంకా అన్నం ఇరుక్కుంటోందా, లేదా ఇంకేమైనా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయా అని జస్ట్ రొటీన్గా రివ్యూ తీసుకోవడం. దీని వలన ఏం మంచి జరుగుతుంది, మనము రాబోయే ప్రాబ్లమ్స్ని ముందుగానే పసికట్టి అరికట్టవచ్చు. తద్వారా ఓరల్ హెల్త్ని కాపాడుకోవచ్చు, బోలెడంత డబ్బు కూడా సేవ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆకులు కాలేక చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా డెంటిస్ట్ వద్దకు వెళ్ళి ముందుగానే నివారణ చర్యలు ప్రారంభిస్తే అనేక సమస్యలు మనం ముందుగానే తొలి దశలోనే మొగ్గ దశలోనే తుంచి వేసినట్టుగా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ రావాల్సిన ఆలోచన, నాకు ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను అని కాకుండా, సమస్యను రాకుండా ఎలా కాపాడుకోగలను అన్న దాని మీద మనసు కేంద్రీకరించి వెంటనే డెంటిస్ట్ వద్దకు వెళ్ళండి. మంచి పలువరుసతో, ఆత్మవిశ్వాసంతో, నవ్వుతూ, మంచిగా ఆరోగ్యంగా తింటూ, మంచిగా జీర్ణం చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటారని భావిస్తూ, సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.